మీరనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును. మత్తయి సువార్త 24:44. ప్రభుని యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట ప్రతిదీ నెరవేరింది. ఆయన ఈ లోకానికి రాకముందు ప్రవక్తలచే పలకబడిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. 2000 సంవత్సరాల క్రితం జీవించుచుండగా నేను సెలువులో చనిపోయి తిరిగి 3వ నాడు లేస్తానని చెప్పాడు. అది నెరవేరింది. ఆరోహణమై వెళ్ళిపోకముందు నేను మరల వస్తాను, మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నానని సెలవిచ్చాడు. ఆయన వాక్కు నెరవేరుతుంది. అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును. భూ సంబంధమైన వాటిపైన మనసు నుంచక ప్రభు రాకడ వైపు మన దృష్టిని సారించాలి. దేవుని చిత్తమును జరిగిస్తూ సిద్ధముగా ఉండాలి. నిష్కపటం క్రమమైన జీవితమును కలిగి నిందారహితముగా జీవించాలి. దివారాత్రములు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండాలి. దేవుడు నిన్ను నిష్కలంకమైన వధువుగా సిద్ధపరచునుగాక. ఆమేన్.